మనం ఆహారం కోసం వేటాడే కాలం నుంచి నేటి ఈ అద్భుతమైన సమృద్ధికి ఎలా చేరుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఒక డబుల్ చీజ్బర్గర్లో 490 క్యాలరీలుంటాయి కదా, కానీ దీని వెనుక వేలాది సంవత్సరాల కష్టం దాగి ఉంది తెలుసా? ఒక్క శాండ్విచ్ కోసం పశువుల పెంపకం, గోధుమల సాగు, డెయిరీ, ఇలా ఎంత భారీ వ్యవసాయ వ్యవస్థ అవసరమో ఒక్కసారి ఊహించండి. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో కేవలం 11 నిమిషాల కష్టపడితే చాలు ఈ మొత్తం సమృద్ధి మన సొంతమవుతుంది. అసలు మనం ఎంతటి సమృద్ధికి ఎలా చేరుకున్నాం ఇది తెలుసుకోవడానికి సరిగ్గా 15,000 సంవత్సరాల వెనక్కి వెళ్దాం రండి. వ్యవసాయానికి ముందు వేటగాళ్ల జీవితం చాలా క్రూరంగా ఉండేదనుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ల ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉండేవట. వారు చాలా తక్కువ గంటలు మాత్రమే పనిచేస్తూ కలలు, కథలు, విశ్రాంతి కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని మానవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ జీవన శైలిని వదిలేశారు. గోధుమ, మొక్కజొన్న లాంటి పంటలను పండించడం స్వచ్ఛందంగా ఎంచుకున్నారు. దీనివల్ల అపారమైన ఆహార మిగులు దొరికింది నిజమే, కానీ దానికి ప్రతిగా కఠినమైన శ్రమ, బానిసత్వం లాంటి అసమానతలు కూడా పెరిగాయి. దీనికి ప్రత్యామ్నాయంగా పశుపోషణ వచ్చింది. ఇది వనరులను అందించినా నిరంతరం వలస వెళ్లడం వల్ల స్థిరమైన నగరాల నిర్మాణం కష్టమైపోయింది. మనుషులకు ఉపయోగపడటం ఒక అద్భుతమైన పరిణామం. అందుకే ఆవులు ప్రపంచమంతటా వృద్ధి చెందాయి, కానీ బలమైన ఏనుగులు వెనుకబడిపోయాయి. ఎందుకంటే ఏనుగులు ఒక పిల్లకు జన్మనివ్వడానికి ఏకంగా 22 నెలల సమయం పడుతుంది. కాబట్టి వాటిని పెంచడం అస్సలు సాధ్యం కాదు. ఒకవేళ వ్యవసాయం వల్ల కఠిన శ్రమ, అసమానతలు వస్తే మానవాళి ఎందుకు వెనక్కి తీసుకోలేని ఈ మార్పు వైపు అడుగులేసింది? పెరుగుతున్న జనాభా ఒత్తిడి నుండి ఆల్కహాల్ తయారు చెయ్యాలనే కోరిక వరకు దీనిపై చరిత్రకారులు చాలా సిద్ధాంతాలు చెబుతున్నారు. వ్యవసాయం అనుకోకుండా జరిగిందని, అడవిలో ఒక మంచి మొక్కను ఆదిమానవులు గమనించడంతోనే ఇది మొదలైందని చార్లెస్ డార్విన్ నమ్మారు. అయితే మరింత ఎక్కువ ఆహారం, క్యాలరీలను సులభంగా పొందాలనే సహజమైన కోరికే దీనికి అసలు కారణమని ఎక్కువ మంది నమ్ముతారు. ఉదాహరణకు 13,000 సంవత్సరాల క్రితం గ్రీస్లో ఆదిమానవులు నత్తలను ప్రత్యేకంగా ఎంచుకొని మరీ పెంచారని మనకు ఆధారాలున్నాయి. అవును, నత్తలే. వాటిలో క్యాలరీలు ఎక్కువ, రవాణా చేయడం తేలిక. అందుకే ఆహారాన్ని పెంచుకోవడానికి అవే వారి మొదటి అడుగులు. ఆ చిన్న అడుగులే పెద్ద నాగరికతలకు దారితీశాయి. కాని వాటితో పాటే పితృస్వామ్యం, అసమానతలు, యుద్ధాలు, పర్యావరణ మార్పులు కూడా వచ్చాయి. చరిత్ర మనకు ఒకటే చెబుతోంది: విప్లవాలు అకస్మాత్తుగా రావు. అవి లెక్కలేనన్ని చిన్న నిర్ణయాలతో కూడిన సుదీర్ఘ ప్రక్రియలు మాత్రమే. దీన్ని బట్టి మీకేమర్థమైంది? భవిష్యత్తును శాశ్వతంగా మార్చివేసే ఏ చిన్న తిరుగులేని నిర్ణయాలను మనం ఇప్పుడు తీసుకుంటున్నాం? ఆలోచించండి.